నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. వారం వారం వార్తా సమాహారం కార్యక్రమంలో ఈ వారంలో సంభవించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలకు సంబంధించిన వార్తా విశ్లేషణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వాటిల్లో ముఖ్యమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం. ఈ లడ్డూ ప్రసాదం కల్తీ చుట్టే ఇప్పుడు రాజకీయం అంతా తిరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ గతంలో కూటమి ప్రభుత్వం చేసిన యాగి అంతా ఇంత కాదు. ఇప్పుడు అది ఇంకా కొనసాగింపుగా సుప్రీంకోర్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించటం, సుప్రీంకోర్టు దేవుణ్ణి కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు అతీతంగా ఉంచండి అని చెప్తూ సిబిఐకి ఈ సంఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని చెప్పి ఆదేశించడం, ఆ తర్వాత సిబిఐ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ ఏర్పాటు చేయటం, ఆ సిట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ముగ్గురు అధికారులను కూడా చేర్చడం అనేది మనకు తెలిసిన అంశమే. ఇప్పుడు ఆ సిట్ నివేదిక సమర్పించిందని, అందులో జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేపల నూనె కానీ కలవలేదని రిపోర్టు వచ్చిందని ఇప్పుడేమంటారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. దీంతో మేల్కొన్న ప్రభుత్వము అసలు కల్తీ జరగలేదని రిపోర్ట్ ఎక్కడ వచ్చింది, కల్తీ జరిగింది, కెమికల్తో రసాయనాలతో లడ్డూలను తయారు చేశారు, అది దైవానికి సమర్పించే ప్రసాదాన్ని అపవిత్రం చేశారు, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే కదా అని చెప్పి ఆ కూటమి అంటే అధికార పార్టీ దీనికి స్పందించింది. అయితే ఏది వాస్తవం అనే విషయంలో మాత్రం ఇప్పటిదాకా ఒక ఇతమితమైన పరిష్కారం మాత్రం దొరకలేదు. ఇటీవల సమావేశమైన కేబినెట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా మాట్లాడారు. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ ఏమీ జరగలేదని ఒక అపవాదు చేస్తూ లేకపోతే అబద్ధాలు అడుగుతూ ప్రజలను నమ్మించి మోసం చేసేలాగా చూస్తోంది. దీనిని ధీటుగా తిప్పికొట్టాలి. ప్రతి మంత్రి అవకాశం దొరికినప్పుడల్లా, ప్రతి కూటమి నేత అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాలు ప్రారంభించాలని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేసినట్టు అయింది. దాంతో మళ్ళా దీనికి ఒక కొత్త ఊపు వచ్చినట్టుగా అనిపించింది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి దొంగ ఆయన ఆధ్వర్యంలోనే ఈ కల్తీ జరిగింది అంటూ వాల్ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లను అనేక చోట్ల కూడలలో ఏర్పాటు చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన దీనికి సంబంధించిన పోస్టర్ మీద మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. ఆ పోస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పోస్టర్ను కనుక 24 గంటలు ఇదేం పని, ఆ రిపోర్ట్ వచ్చింది కదా, ఆ రిపోర్ట్లో కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పారు కదా, అయినప్పటికీ ఈ పోస్టులు ఏంటి, మా పార్టీ మీద దుష్ప్రచారం చేయాలనుకున్నారు, పార్టీని భూస్థాపితం చేయాలనుకుంటున్నారని చెప్పి ఆయన ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేస్తూ 24 గంటల్లో ఈ పోస్టర్ను కనుక తొలగించకపోతే నేనే స్వయంగా వచ్చి ఈ పోస్టర్ తీసేస్తానని చెప్పి సవాల్ విసిరారు. దాంతో కూటమి నేతలకు, ముఖ్యంగా టీడీపీ శ్రేణులకు ఆగ్రహవేశాలు వచ్చాయి. ఎలా తీస్తారో మేము చూస్తామని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చెప్పినట్టుగానే 24 గంటల తర్వాత రాంబాబు ముందుగా దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పూజలు చేసి తర్వాత వచ్చి దాన్ని తొలగిస్తాను అని చెప్పి వస్తున్న నేపథ్యంలో ఇది ఉద్రిక్తలకు దారితీసే అవకాశం ఉందని చెప్పి పోలీసులు ముందుగానే మేల్కొని అక్కడ రావటం. ఆ తర్వాత గుంటూరు వెస్ట్ శాసనసభ్యురాలు గల్లా మాధవి ఆధ్వర్యంలో కొంతమంది నేతలు బయలుదేరారు రాంబాబుని అడ్డుకోవటం కోసం అని చెప్పి. అటునుంచి రాంబాబు తదితరులు, ఇటువైపు నుంచి గల్లా మాధవి ఆధ్వర్యంలో తెలుగుదేశం సంబంధించిన చాలామంది కార్యకర్తలు బాహాబాహి దిగే అవకాశం ఉంది అని గ్రహించిన పోలీసులు వీరిని అంబటి రాంబాబుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో మాటల యుద్ధం మొదలయ్యింది. ఇటువైపు వాళ్ళు అంటే టీడీపీకి చెందిన మహిళలతో సహా కొంతమందిని అంబటి రాంబాబు రారా డాష్ అని చెప్పి బూతులు తిడుతూ ఉంటే అది విన్న అంబటి రాంబాబు తాను కూడా ఏమి తగ్గనా అని చెప్పి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదే చాలా పరుష పదజాలాన్ని, అంటే వినకూడని అనకూడని పదాలను ఆయన వాడేశారు.
ఆ తర్వాత ఇది మరింత ముదిరే అవకాశం ఉందని చెప్పి తాను నిదానంగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రియలైజ్ అయిపోయి నేను మాట్లాడింది తప్పని భావించారో లేకుంటే ఇది ప్రమాదకంగా మారే అవకాశం ఉందని అనుకున్నారో తెలియదు, కానీ తను అలా అనకుండా ఉండాల్సింది. ఆవేశంలో దీనిలో నేను ఆ మాట అనేశాను, అది నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ ఆయన నోట్లో నుంచి మాటలు వచ్చాయి కనుక, పైగా ఏకంగా ముఖ్యమంత్రి మీదే తను దుర్భాషలాడారు కనుక తెలుగుదేశానికి సంబంధించిన శ్రేణులు ఏమాత్రం ఊరుకోకుండా అంబటి రాంబాబు నివాసం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించేశారు. అంటే ఒక దశలో ఆ ఇంటిని తగలబెడతారేమో అన్నంత వాతావరణం కూడా అక్కడ నెలకొన్నది. ఆయన ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన కారులను ధ్వంసం చేశారు. ఆ ఇంట్లో వాళ్ళందరూ బెదిరిపోయేలాగా చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. ఇది ఎలా ఉండగా పోలీసులు మొత్తానికి ఇక్కడే పెద్ద హైడ్రామా జరిగినట్టుగా కనిపిస్తోంది. అంబటి రాంబాబు జీవితానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి మాజీ హోంమంత్రి సుచరిత, మిగతా వాళ్ళందరూ పోలీసులను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే వారు అందుబాటులోకి రాలేదు. ఒక్కొక్క మాట పోలీసులు అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్న నేపథ్యంలోనే అవతల ప్రక్క అక్కడ ఆ గందరగోళం అంతా జరుగుతుంది, ఆ ధ్వంసకాండ జరుగుతున్నది. దాదాపు 10 గంటల పాటు ఈ ధ్వంసం జరిగిందని అంబటి రాంబాబు తాలూకు కుటుంబ సభ్యులు ఆ తర్వాత మీడియా ముందు చెప్పడం కూడా ఈసారి జరిగిన ఒక పరిణామంగా భావించాలి. చంద్రబాబు నాయుడు గారిని దూషించే స్థాయికి మీరు ఎదిగారా అని చెప్పి వాళ్ళు మాట్లాడటం. అంటే ఈ మధ్య కాలంలో భాష ఒక పెద్ద అడ్డంకిగా మారిపోయింది. అడ్డంకి అంటే ఒక హోదాలో ఉన్నవాళ్ళు, ఒక పదవిలో ఉన్నవాళ్ళు. అంబటి రాంబాబు అంటే సామాన్య వ్యక్తి కాదు. అవతల వ్యక్తులు మాట్లాడితేనే అవతల వ్యక్తులు సామాన్యులు, వాళ్ళకి ఆవేశం వస్తుంది. మీరు బాధ్యతాయుతమైన పోస్టు నిర్వహించారు, మంత్రిగా పనిచేశారు కనుక మీ భాషలోనే కాస్తంత సంయమనం ఉండాలి అని చెప్పి అందరూ భావిస్తున్న తరుణంలో అతన్ని రాత్రి ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన్ని ప్రాణాలు కాపాడటం కోసమని చెప్తూ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత మౌలి నెక్స్ట్ డే జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. ఆయన 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇది జరిగిన సంఘటన. అంటే ఎక్కడి దాకా భౌతిక దాడుల దాకా వెళ్ళింది. సో ఈ వార్త ఈ వారంలో మలుపులు తిరుగుకుంటూ చాలా దూరం ప్రయాణం చేసినట్టుగా అనిపించింది. సో ఇక రెండో వార్త, దీనికి సంబంధించిన వార్త అది కూడా. సో ఇదంతా జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం ఫోన్లో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇది సాధారణంగా జరుగుతున్న అంశమే. ఎక్కడైనా ఏమైనా దాడులు జరిగినప్పుడు మేమున్నాం, పార్టీ మీకు అండగా ఉంటుంది, అంతా జరిగిపోయిన తర్వాత పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పడం అనేది ఈ మధ్యకాలంలో వస్తున్న ఒక స్టైల్ లాగా, లేకపోతే ఒక పార్టీ విధానం లాగా కనిపిస్తూ ఉంది. ధైర్యంగా ఉండండి అని చెప్పి మీరు అందరూ ఇంకా దాడులు చేస్తూనే ఉంటారు అని కూడా ఆయన చెప్పారు. ఆయన అన్నట్టుగానే జోగి రమేష్ కూడా మళ్ళా మాటలు తూలారు. ఆయన కూడా మాజీ మంత్రి, శాసనసభ్యులుగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మద్యం కుంభకోణం విషయంలో జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత విజయోత్సాహాన్ని ఆయన ప్రదర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో అదంతా చెప్పారు. ఆయన కూడా ఏం పర్లేదు చూసుకుందాం, మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పి భరోసా ఇచ్చారు. ఆ ఆనందంతోనే వచ్చి ఆయన లోకేష్ మీద పరుష పదాలను వాడారు. రెడ్ బుక్ వాడుతున్నారు, మీకు వయసు పెరిగింది, లేకపోతే శరీరం తగ్గింది, కానీ బుర్ర పెరగలేదు లాంటి పదాలను ఆయన వాడటంతో అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న కారణంగా చిన్న వార్త అయినా సరే, చిన్న సమాచారం అయితే అత్యంత వేగంగా ప్రజలకు చేరే అవకాశం ఉంది కనుక రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడాలని చెప్పి ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. సో ఆయన జోగి రమేష్ చేసిన లోకేష్కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పట్ల కూడా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఏకంగా ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఈసారి పెట్రోల్ బాంబులతో దాడి చేశారు అని చెప్పి కొన్ని దృశ్యాలు కూడా మీడియాలో కనిపించాయి. ఈ రెండు సంఘటనలను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇళ్ళకెళ్ళి అంబటి రాంబాబు నివాసానికి, అలాగే జోగి రమేష్ నివాసానికి వెళ్ళి పరామర్శించడానికి వచ్చారు.
వచ్చిన సందర్భంలో వేల లక్షల సంఖ్యలో జనాలు ఆయన 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 వెంట వచ్చినట్టుగా కూడా దృశ్యాలు మనకు కనిపించాయి. ఇది తీవ్ర అభ్యంతరకరంగా హోంమంత్రితో సహా చాలామంది చెప్పారు. ఆయన బల్ల ప్రదర్శన చేయడానికి వస్తున్నారా, లేకపోతే పరామర్శలు చేయడానికి వస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలాగైతే లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోతుంది. వాళ్ళు కూడా ఆవేశంతో ఏమైనా చేస్తే ఎవరు బాధ్యులు అని కొన్ని ప్రశ్నలు కూడా ఎదురవ్వటం అనేది సర్వసాధారణమే. ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మీడియాతో మాట్లాడుతూ చాలా సుదీర్ఘం పాఠం మీడియాతో మాట్లాడారు. దాంట్లో ప్రధానంగా ఆయన చర్చించిన అంశాలు ఏంటంటే, రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోంది, ఆటవిక పాలన కొనసాగుతోంది, ఎన్నాళ్ళలో కొనసాగదు, ఇలాగ దాడులు చేసుకుంటూ పోతే ప్రతి దాడులు కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పి అంతర్లీనంగా హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా ఆయన భాషను బట్టి మనకు అర్థమైంది. ఆయన బూతులైతే మాట్లాడేది, కానీ దానికి సమానమైన మాట్లాడినట్టుగా మాత్రం ఆ మీడియా సమావేశాల్లో గ్రహించాల్సిన అంశం. ఆయన వాళ్ళ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తూనే మొత్తం సమస్య అంతా ఏకరువు పెట్టారు. మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఓవర్ యాక్షన్ చేశారో కొంతమంది పేర్లు కూడా ఆయన చెప్పారు. ఏ స్టేషన్కి సంబంధించిన వాళ్ళని పేర్లు కూడా చెప్పారు. వాళ్ళను గుడ్డలోడు తీసి, ఏంటో అసలు ఈ భాష ఏంటో అర్థం కాదు, గుడ్డలోడు తీయటం ఏంటో అని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, పోలీస్ స్టేషన్లో నేరస్తుల్ని బట్టలు తీసి కూర్చోబెడతారు కనుక మేము పోలీసుని అలా చేస్తామనే ఉద్దేశం ఏమో తెలియదు. కానీ మొత్తానికి పదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదాన్ని వాడతారు. గతంలో కూడా చాలామంది వాడారు. మన లోకేష్ గారు వాడారు, పవన్ కళ్యాణ్ గారు వాడారు, చాలామంది ఇదే పదాలు వాడారు. కానీ భాష సంయమనం పాటించాలి భాష విషయంలో అనేది వీళ్ళు ఎప్పుడు గ్రహిస్తారో తెలియని ఒక అంశం. సో జగన్మోహన్ రెడ్డి గారు అదంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. కాకపోతే పోలీసులు నోటీసులు ఇచ్చారు, ఇప్పటికే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేతులు దాటిపోతున్నది, మీరు పలానా మార్గంలో మాత్రమే వెళ్ళారని ఆయనకి ఆదేశాలు జారీ చేయడం కూడా ఒకంత విమర్శకు దారితీసింది. వాళ్ళ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కూడా అలాంటి ఆదేశాలు ఏముండవు, కేవలము ప్రతిపక్షాలు వస్తున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఆదేశాలు వస్తాయని చెప్పి అంటున్న నేపథ్యంలో ఈ అంశాన్ని పట్ల అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిన అంశము, అలాగే జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన అంశానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎంపీలు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం మామూలే జంగిల్ రాజ్ అనేది ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందని, తమరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఆయనకి జస్టిస్ సుబ్రహ్మణ్యన్కి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా ఆ వీడియో అవన్నీ చూసి అవునా ఇలా జరుగుతోందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి ప్రత్యేకించి బృందాన్ని పంపించి నేను నివేదిక తెప్పించుకుంటాను, ఆ నివేదిక కనుక వాస్తవం అని తేలితే మాత్రం నేను బాధ్యులైన వారి మీద తప్పనిసరిగా ఆ యాక్షన్ ఉంటుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చినట్టుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో వారంతా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కలిసినట్టుగా ఒక వార్త కూడా వచ్చింది. చూడాలి ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఈ దాడులు ప్రతి దాడులు, విమర్శలు ప్రతి విమర్శలు, ఇవన్నీ ఎక్కడ దాకా దారితీస్తాయో. ఇదంతా ఒక ప్రక్క అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడే ఎదుగుతోంది, కొత్త రాజధాని సంతరించుకోబోతుంది. ఈ మధ్య కాలంలో దానికి చట్టబద్ధత కూడా వచ్చింది. సో ఫస్ట్ టైము అక్కడ రిపబ్లిక్ డే పీరియడ్ కూడా జరిగింది కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎదుగుదలకు ఒక మార్గం ఏర్పడిందన్న తరుణంలో ఇలాంటి సంఘటనలు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా పుణ్యమ అంటూ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు కనుక కొంత రాజకీయ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగులు వేయటం మంచిదని చెప్పి మాత్రం మనం కూడా భావిస్తున్నాం. ఈ వార్త కాకుండా మరో ముఖ్యమైన వార్త ఏంటంటే, అంతర్జాతీయ వార్త, ఆఫ్కోర్స్ మన దేశానికి సంబంధించింది, ఇండో అమెరికా వాణిజ్య ఒప్పందం. దీన్ని అత్యంత చారిత్రాత్మకమైందని కొందరు అంటూ ఉంటే, అసలు ఇది భారతదేశ సార్వభౌమత్వానికి ఒక పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని చెప్పి వామపక్షాలతో సహా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నది, ఇన్నాళ్ళకి ఇది సాకారమైంది. భారతదేశం మాకు చాలా మంచి ఫ్రెండు, ముఖ్యంగా ఆ దేశ ప్రధాని మోదీ నాకు చాలా మంచి మిత్రుడు, నేను చాలా కలిసి మంచి మంచి మాటలు మాట్లాడుకున్నాము, మా సాన్నిహిత్యం వల్లనే ఇప్పుడు ఈ వాణిజ్య ఒప్పందం కుదిరింది
అని చెప్పి ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చాలా ఆనంద అని వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు. అయితే ఇటువైపు నుంచి, భారత వైపు నుంచి ధన్యవాదాలు మాత్రం చెప్పగలను. 140 కోట్ల మంది ప్రజల తరపున ట్రంప్కి, అమెరికాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప్రధాని ట్వీట్ చేసినట్టు, లేకపోతే ప్రధాని సమాధానం ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. కాకుంటే మా ఇద్దరు ఫోన్ సంభాషణలోనే చాలా మాటలు మాట్లాడుకున్నాము. వాటిల్లో ముఖ్యమైనది మోడీ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు దాన్ని మేము ఇక ఆపేస్తామని హామీ ఇచ్చిన తర్వాతే మేము ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఈ ఒప్పందం మేరకు భారతదేశం మీద అమెరికా విధించిన సుంకాలను 18% తగ్గిస్తున్నట్టు, ఇది చాలా పరిణామం అని చెప్పి ట్రంప్ చెప్పారు. ఇదే ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతూ ఉన్నది. అసలు ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కనుక గురితే భారతదేశం కదా ముందు స్పందించాలి. అలా కాకుండా ట్రంప్ ఎందుకు స్పందిస్తున్నారు? గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు భారతదేశం సైలెంట్గా ఉంది, పాకిస్తాన్ సైలెంట్గా ఉంది. సడన్గా ట్రంపే నేనే యుద్ధం ఆపేశానని చెప్పి ప్రకటించడం ఎలాంటిదో, ఇది కూడా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి నేనే చాలాసేపు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చానని చెప్పి ట్రంప్ ప్రకటించడం కూడా అలాంటిదేనని చెప్పి విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. సో ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రష్యా నుంచి చమురు మేము దిగుమతి చేసుకోము అని చెప్పి మోదీ హామీ ఇచ్చిన తర్వాతే ఈ ఒప్పందం మీద సంతకాలు జరిగాయి అని చెప్పడం చాలా తీవ్ర పరిణామంగా భావిస్తున్నట్టు ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ దీని మీద చాలా యాగి చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి. అసలు ఆ ఒప్పందం తాలూకు వివరాలు ప్రజలందరికీ తెలియాలి అని చెప్పి వీళ్ళు పట్టుబట్టారు. పీయూష్ గోయల్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులు మాత్రం దానికి ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్షాలకు ఎలాంటి పని లేదు. ప్రతిపక్షాలు తీవ్ర నైరాశ్యంలో ఉండిపోయాయి. అందువల్లనే ఏం మాట్లాడుతున్నాయో వాళ్ళకే తెలియట్లేదు. భారత్ అమెరికాల మధ్య జరిగిన ఒప్పందము ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం అని చెప్పి మేము చెబుతూ ఉంటే వాళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నలు చేస్తున్నారు. ఇక మరో ప్రక్క వామపక్షాలు కూడా ఈ ఒప్పందం అమెరికా భారత్ మధ్య జరిగిందంటున్న వాణిజ్య ఒప్పందం వల్ల రైతులు పూర్తిగా కుదేలైపోతారని, తయారీ రంగం ఏదేదో అన్ని వాటిలో ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ పరస్పర సహకరించుకునే సంఘటనలు జరిగితే ఇది వ్యవసాయ రంగం మీద తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి దీన్ని పునరాలోచించాలి. ఇది దేశం తాలూకు సార్వభౌమ అధికారాన్ని పూర్తిగా మరో దేశానికి తాకట్టు పెట్టినట్టు అవుతుంది అని చెప్పి వామపక్షాలు కూడా కొత్త పల్లవి అందుకున్నాయి. కాంగ్రెస్ మాత్రం మోదీ అమెరికాకు, ముఖ్యంగా ట్రంప్కి దాసోహమైపోయారని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది అని చెప్పి వాళ్ళు విమర్శలు చేశారు. ఒక ప్రక్క ప్రభుత్వం ఏమో ఇది చారిత్రక ఒప్పందం, దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చెప్తూ ఉంటే, విపక్షాలు ఈ విధంగా చెప్పడం అనేది ప్రజల్లో చాలా విస్మయంతో పాటుగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందని మాత్రం చెప్పాలి. ఈ వార్త కూడా చాలా హల్చల్ చేసింది. ఇంకా ఇంకో ప్రముఖమైన వార్త కూడా, వాస్తవానికి ఇదే ప్రముఖమైన వార్త కావాలి, ఎందుకో ఈసారి సాదాసీదాగా ఉండటం వల్ల ఇది ప్రముఖంగా వార్తల్లో రాకుండా పోయింది. అదేంటంటే కేంద్ర బడ్జెట్. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలు అంతగా ఎందుకో అట్రాక్ట్ చేయలేని పరిస్థితి. మిగతా సమస్యలన్నీ పెద్దవిగా ఉండటం వల్ల ఈ సమస్య చిన్నదైపోయిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి ఇది చాలా చప్పగా సాగినట్టుగా అనిపిస్తోంది. అదే పైగా సెషన్ జరుగుతున్న సమయంలో కూడా ఈ అధికార ప్రతిపక్షాల మధ్యనే ఎక్కువ చర్చ జరిగింది కనుక ప్రజలు దీనికి పట్ల ఎలా స్పందించారనేది మాత్రం ఎక్కడ మీడియాలో అంతగా రానట్టుగా కనిపిస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు గొప్పగా ప్రశంసించడం, ఇక ప్రతిపక్షాలు విమర్శించడం, ఇది సర్వసాధారణంగా వస్తున్నది. ప్రజల మీద ఈ బడ్జెట్ ఎలాంటి ప్రభావం, 54 లక్షల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రతిపాదనలు, ఈ బడ్జెట్ ప్రతిపాదనలలో జనాకర్షణమైన పథకాలు కొత్తగా ఏమీ లేకపోవటం ఈసారి కొంత విశేషంగా చెప్పుకోవాలి. ఇది చరిత్రాత్మకమైన బడ్జెట్, ప్రజలందరూ ఆమోదంతో ఇది చేశాము,
స్వల్పకాలికమైన అవసరాలు కాకుండా దీర్ఘకాలికమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ అని ప్రధాని ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే ఎన్డీఏ భాగస్వామి పార్టీలన్నీ వీటిని ప్రగతి పద బడ్జెట్ అని, లేకపోతే దేశానికి దిశానిర్దేశం చేస్తున్న బడ్జెట్ అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా భారతదేశపు ఆర్థిక స్వావలంబనకు ఈ బడ్జెట్ పనికొస్తుంది. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్ చాలా దోహదం చేసే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. కాకుంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాత్రం మాత్రం ప్రజలకు ఉపయోగపడకుండా ఇది చేశారు. ముఖ్యంగా వేతన జీవులను పక్కన పెట్టేశారు. చాలా సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని పెంచుతూ ఉంటున్నారు, కానీ దాని జోలికి వెళ్ళలేదు అని చెప్పి ఆయన మాట్లాడితే, ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాత్రం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలను పూర్తిగా విస్మరించింది, ఈ ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదు అని చెప్పి ఆయన విమర్శలు చేశారు. అందువల్ల ఈ బడ్జెట్ ఈసారి ఎందుకో ప్రజలను ఆకర్షించలేకపోయింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న వేళ ఎంత పేలవంగా బడ్జెట్ వస్తుందని ఎవరు ఊహించలేదు. ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఓట్లను సంపాదించడం కోసం ఏమైనా ప్రజాకర్షక పథకాలు ఆ రాష్ట్రాలకు ఏమైనా ప్రకటిస్తారేమో అని చూసిన వాళ్లకు నిరాశ ఎదురైంది. సో అందువల్ల బడ్జెట్ మీద ఎక్కువ చర్చ జరగలేదని మనం భావించాలి. ఇది వారం వార్తా సమాహారం కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం మరిన్ని వార్తల విశ్లేషణలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.